నమస్తే అండి. మన పాత టాప్‌నైతే మనం ఆలియా కట్ టాప్‌గా చేసుకోవచ్చనమాట. ఇది అంబ్రెల్లా టైప్, సెమీ అంబ్రెల్లా టైప్‌లో వచ్చినటువంటి డ్రెస్ అనమాట. దీన్నైతే మా పిల్లలు చక్కగా జీన్స్ మీద కానీ చాలా సింపుల్‌గా మనం ఆలియా కట్ టాప్‌నైతే చేసేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఇప్పుడు ఇది ఎప్పుడో ఇంతకుముందు స్టిచ్చింగ్ చేయించుకున్నటువంటి డ్రెస్ అనమాట. దీన్నైతే ఆలియా కట్ టాప్ లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అందుకని ఇదేంటంటే జీన్స్ మీద దేని మీదైనా కూడా మనం టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళటానికి మోడల్ అయిపోయినాక బాగుండవు. అందుకని చెప్పేసి ఈ విధంగా టాప్ లాగా చేద్దామని చెప్పేసి ఆలోచించాము. అందుకే మేము దీన్ని అయితే ట్రై చేసాం అనమాట. ఏం లేదండి, చాలా ఈజీగా కట్ చేయటమే. దీనికి ఏం కొలతలు అట్లా ఏం అవసరం లేదు. షేప్ అయితే తెలిస్తే సరిపోతుంది. మనం ఇందాకైతే చూసాం కదా, ఆ టాప్ ఎంతైతే ఉందో పైన ఆ లెంత్ అయితే చూసేసుకొని ఈ విధంగా క్రాస్గా ఇది సెంటర్కి పైన రావాలి, సైడ్కి వచ్చేసరికి కిందకు వచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా వీ షేప్లో మనం తీసేసుకొని ఆ తర్వాత మనం కింద పొడవు అయితే ఎంత ఉంటుందో అంత తీసుకోవాలన్నమాట. దాన్ని పైన నుండి అయితే తీసుకోకూడదు. ఈ కింద అంబ్రెల్లా టైప్లో ఉంది కదా, దీన్ని అయితే కింద నుండి మనం కొలుచుకోవాలి. ఎందుకంటే ఆలియా కట్ టాప్కి ఎప్పుడైనా కూడా కొంచెం కుచ్చులాగా పెడతాం కదా, చాలా సన్న స్టెప్స్ లాగా పెడతాం కాబట్టి ఈ కింద నుండి తీసుకుంటే మనకైతే స్టెప్స్ అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా అయితే మనం చక్కగా కింద నుండి చూసేసుకొని, ఇది షార్ట్ టాప్ అనమాట, దేని మీదైనా డ్రెస్సెస్ మీద వేసేసుకోవచ్చు. ఈ విధంగా తీసేసుకొని ఏ షేప్లో అయితే మనం తీసుకున్నామో పైన అదే విధంగా ఆ షేప్లోని దీన్ని కూడా కట్ చేసేసుకొని చక్కగా పొడవు అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసేసుకోండి. కొలిచేసి ఇందులో ఏం లేదు, టేప్ కూడా అవసరం లేదు. మనం డ్రెస్ పాత ఏదైనా టాప్ అయితే మనం ఏదైతే యూజ్ చేస్తామో ఆ టాప్ని పెట్టుకొని పై పార్ట్ లెంత్ లూజు తీసుకోవాలి. ఆ తర్వాత కింద పార్ట్ కూడా లెంత్ అయితే తీసుకోవాలన్నమాట. మనం ఆ విధంగా తీసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసుకొని దీన్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్చెస్ కూడా 2 రకాలుగా చేసేసుకోవచ్చు అనమాట. మేమేంటంటే దీన్నైతే 2 సైడ్స్ కూడా ఆలియా కట్ టైప్లోనే కట్ చేసేసారు. మనకి వద్దు అనుకుంటే బ్యాక్ సైడ్ నార్మల్గా ఉంచేసుకొని ఫ్రంట్ సైడ్ మట్టుకి ఇట్లా ఆలియా కట్ టాప్ లాగా కుట్టేసుకోవచ్చు అనమాట. సేమ్ ఈ విధంగానే షేప్ వచ్చే విధంగా ఇది కూడా కట్ చేసేసుకోవాలి. దీన్ని స్టెప్స్ లాగా పెట్టేసేసుకొని ఒక టైప్లో కుట్టుకోవచ్చు. లేదంటే మనం మిషన్ మీద పెద్ద కుట్టు పెట్టేసేసుకొని థ్రెడ్ గుంజుతారు కదండి, సన్న కుచ్చుల్లాగా వచ్చేటట్టు, సన్న స్టిచ్చెస్ వచ్చేటట్టు పెడతారు కదా, అలా కూడా కుట్టుకోవచ్చు. ఇది చూసేదరా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను నేను. ఇది చాలా చక్కగా ఉంటుందండి, వేసుకుంటే మట్టుకి చాలా బాగుంది. మనం అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, మనకి స్టిచ్చెస్ డైరెక్ట్గా పెట్టుకోవటం వస్తే పెట్టేసుకోండి. లేదు అంటే కనుక ఆ స్టెప్స్ని పిన్నులు పెట్టేసేసుకొని మధ్యలో అయితే మిడిల్కి మార్కింగ్ చేసుకోండి. కింద పార్ట్కి కూడా మనం మిడిల్ కరెక్ట్గా కొలిచేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ తర్వాత దానికి స్టెప్స్ అయితే పెట్టేసుకోవాలి. స్టెప్స్ పెట్టేసుకొని పిన్నులు పెట్టుకోవాలి. లేదు అంటే పెద్ద స్టిచ్ పెట్టేసేసుకొని దాన్ని చక్కగా సన్నగా గుంజేస్తే సన్న స్టెప్స్ లాగా వస్తాయి. ఆ స్టెప్స్ని కూడా మనం పెట్టేసుకోవచ్చు. 2 టైప్స్లో మనం ఎట్లా ఇష్టమైతే, మనకి ఏది ఇష్టమైతే ఆ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట. దీనికైతే ముందు ఏం చేద్దామంటే స్టెప్స్ లాగా చక్కగా పెట్టేసేసుకొని పిన్నులు అయితే పెట్టేసుకుందాం. లేదు మనకి ఈజీగానే ఏముంది, ఇది చిన్న వర్కే కదా అనుకుంటే కనుక దాన్ని కుట్టేటప్పుడే మనం స్టెప్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలా పెట్టేసుకోండి. చాలా ఈజీగా చక్కగా పాత టాప్ని ఆలియా టాప్ చేసుకోవటం చాలా ఈజీగా, అసలు చాలా బాగుందండి. మనకి మోడల్ అయిపోయిన తర్వాత అయ్యో అని క్లాత్ బాగుంటుంది, వాటిని యూజ్ చేయాలా వద్దా అనుకుంటాము. మళ్ళీ యూజ్ చేయాలంటే ఎప్పుడు ఈ మోడల్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాము. అలా కాకుండా న్యూ ట్రెండ్కి కూడా మనం మార్చుకునే విధంగా కొన్ని ఐడియాస్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ముందైతే సెంటర్ పాయింట్ చూసేసుకొని అక్కడ పిన్ని పెట్టేసుకొని చుట్టూ అయితే స్టెప్స్ పెట్టేసుకుందాం. ఈ విధంగా స్టెప్స్ పెట్టేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా 2 వైపులా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడైతే మీకు ఇట్లా పిన్నులు పెట్టుకొని స్టెప్స్ ఈ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను నేను.
ఆ తర్వాత చూసారు కదా, థ్రెడ్ని ఈ విధంగా కుట్టేసేసుకొని పెద్ద కుట్టు ఈ విధంగా సన్నగా గుంజుకుంటా కరెక్ట్గా ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు మనం స్టిచెస్ని చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకుంటే చక్కగా వస్తుంది. రెండు వైపులా మనం జాయింట్ చేసేసుకున్నాక సైడ్స్ కూడా మనకి పాతది ఎంతైతే ఖర్చు ఉందో అంతే వస్తుందండి, అంతకంటే ఎక్కువ ఏం రాదు. పాత ఖర్చు ఎంత ఉందో అంతే చూసుకొని, లేదంటే పెరిగితే పెరిగినట్టు తగ్గితే తగ్గినట్టు ఆ విధంగా లూజ్ చూసుకొని చెక్ చేసుకొని మనం లూజ్ కుట్లు కూడా వేసేసుకోవాలి. చూసారు కదా మా పాప వేసుకుంది ఎంత బాగుందో. ఈ విధంగా వేసేసుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇది జీన్స్ మీద చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.